కంచగచ్చబోలి భూముల వివాదంపై తెలంగాణలో రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఈ అంశంపై తెలంగాణ సర్కార్ విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆ భూములు ప్రభుత్వానివేనని, హెచ్సీఏకు సంబంధించింది ఇంచు భూమి కూడా లేదని ప్రభుత్వం వాదిస్తుంది. అయితే యువతకు ఉపాధి కోసమే భూముల వేలం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఒత్తుకుంటుంటే భూములు తెగనమ్మి కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీకి కప్పం కడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పొలిటికల్ వార్ నడుమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నాయి. కంచగచ్చిబౌలి భూములపై రాజకీయ రచ్చ. అధికార పక్షం వర్సెస్ విపక్షం. భూములపై కాంగ్రెస్ సర్కార్ క్లారిటీ. కప్పం కట్టేందుకు వేలమంటూ విపక్షాల విమర్శలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న కంచగచ్చిబౌలి భూ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రాజకీయ రచ్చకు దారితీసింది. వర్సిటీ నుంచి ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని అధికార పక్షం, విపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. కంచగచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేస్తోందని హెచ్సీయూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో ఈ వివాదం మొదలైంది. సర్కార్ ఆ భూములను చదును చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే విద్యార్థులకు ప్రతిపక్ష పార్టీలు, పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలపడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కంచగచ్చిబౌలి భూముల వేలంపై వివాదం ఢిల్లీకి చేరింది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ భూముల వివాదంపై బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. 400 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు 400 ఎకరాల భూమిని వేలం వేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈయన జేసీబులు, రేవంత్ జేసీబులు ఓల్డ్ సిటీలో నడవవు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సీయూ స్టూడెంట్స్కి ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. హైదరాబాద్ విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానం అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని, అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. భూముల వేలంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూడా నిలదీస్తోంది. నోరున్న జనంపై బుల్డోజర్, నోరు లేని మూగజీవాలపై బుల్డోజర్ అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. చదువులు చెప్పే చోట విధ్వంసం దారుణమంటూ రేవంత్ సర్కార్ను నిలదీశారు. విపక్షాల విమర్శలకు రేవంత్ సర్కార్ అంతే రేంజ్లో కౌంటర్లిస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్, మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని, భూముల విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రులు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సీయూకు సంబంధించిన 1 ఇంచు భూమిని కూడా తీసుకోలేదన్నారు. కంచగచ్చిబౌలి భూముల వేలంపై రాజకీయ విమర్శలు జరుగుతుండగా హెచ్సీయూ దగ్గర మాత్రం విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భూముల వేలానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూముల వేలం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ పరిరక్షకులు మద్దతివ్వడంతో రోజు రోజుకు ఈ వివాదం మరింత ముదురుతోంది.